నమస్కారం. ఒక 4-5 రోజులుగా గ్యాప్ వచ్చింది. దాంట్లో మొన్న ప్రీబయాటిక్ అనే దాని మీద కూడా మనం చేసాం. యోగా కొద్ది రోజులుగా నా దగ్గరికి యోగాకు వచ్చే అభ్యాసకులు ప్రోబయాటిక్ గురించి చెప్పమని అడగడం జరిగింది. దానికి ఈరోజు ప్రోబయాటిక్ గురించి మనం ఈ విషయంలో మనం చెప్పదలుచుకున్నాం. ప్రోబయాటిక్ అంటే మనకి పులిసిన 12 గంటలు ఉన్న పదార్థాలు అన్నింటిలో కూడా ప్రోబయాటిక్ వస్తుంది. దానిలో ఇడ్లీ, దోశ, గంజి ఇతర రకాల అన్నింటిలో కూడా మనం ప్రోబయాటిక్ని చూడవచ్చు. కానీ ప్రీబయాటిక్ అయిన తర్వాత ఉదయం మనం ప్రీబయాటిక్ తీసుకున్న తర్వాత ఏదైనా మనం మెడిసిన్ కానీ ఏదైనా తీసుకొని దాని తర్వాత ఒక గంట తర్వాత ప్రోబయాటిక్ తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అసలు ప్రోబయాటిక్ తయారు చేసుకునే విధానం ఏంటి అంటే 4 కప్పులు మీగడ లేని పెరుగు తీసుకోవాలి. అంటే మీరు పెరుగుని పాలల్లో చేమిరేసి పెరుగు తయారు చేసుకోవాలి. మీరు అలాంటి పెరుగు, మీగడ తీసిన పెరుగుని 4 కప్పులు తీసుకొని గరిటెలు, దానిలో ఒక అవిసె గింజలు తీసుకొని మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి. దాంట్లో 1.5 స్పూన్ అవిసె గింజలు తీసుకొని ముందుగానే ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకొని పట్టపొడి కూడా మనం పౌడర్ చేసుకోవాలి. ఈ రెండింటిని వేయించాలి. ధనియాలు, జీలకర్ర, సోంపుని వేయించుకోవాలి. పట్టపొడిని వేయించాల్సిన అవసరం లేదు. దాన్ని పౌడర్ చేసుకొని ఈక్వల్ దాంట్లో కలుపుకోవాలి. అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ఒక 10 గ్రాములు తీసుకోవచ్చు. అలా వెళ్ళంతా తీసుకోవచ్చు. తీసుకొని దాంట్లో హాఫ్ మిరియాల పొడి కూడా కలిపి పెట్టుకోవాలి. ఇది ఒక సీసాలో ఉండాలి. మొట్టమొదటిగా 4 గరిటెల పెరుగుని మిక్సీ కొట్టాలి. నీళ్లు పోయకుండా మిక్సీ కొట్టాలి. దాని తర్వాత చిన్న జారులో అవిసె గింజలు 1.5 స్పూన్ని మిక్సీ కొట్టాలి. ఆ మిక్సీ కొట్టిన చాలామంది అవిసె గింజల్ని పొడి రూపంలో చేసి పెట్టుకుంటారు. అవిసె గింజలు వేయించకూడదు, మొలకెత్తించకూడదు, దాన్ని పొడి చేయకూడదు. ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువని కూడా 15 నిమిషాలు దాన్ని యూజ్ చేయకపోతే బయట వెళ్ళిపోతాయి. దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే అవిసె గింజలు మిక్సీ కొట్టిన తర్వాత రెండోసారి దాంట్లో ఈ కలిపి పెట్టుకున్న ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర ఈ కలిపి పెట్టుకున్న పౌడర్లు 4 కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని 1 స్పూన్ దాంట్లో కలపాలి. కలిపి మళ్ళీ మిక్సీ కొట్టాలి. అవిసె గింజలు అది 2 మిక్సీ కొట్టాలి. దీని తర్వాత ఈ రెండింటిని పెరుగులో వేసి 4వసారి మొదట పెరుగు కొట్టాలి, దాంతో అవిసె గింజలు కొట్టాలి, దాని తర్వాత ఈ పొడులు వేసి కొట్టాలి 3వసారి. దాని తర్వాత ఇవన్నీ కూడా పెద్ద జార్లో వేసి పెరుగులో కలిపి 1 నిమిషం మిక్సీ కొట్టిన తర్వాత ఆపి నీరు పోసి స్లోలో 5 నిమిషాలు మిక్సీ కొట్టాలి. అలా కొట్టినప్పుడు ఇవన్నీ కూడా పెరుగులో కలిసిపోతాయి. అవిసె గింజలు డైరెక్ట్గా తీసుకుంటే బాడీ అబ్జర్వ్ కాదు, పెరుగులోనే అబ్జర్వ్ అవుతుంది. అందుకే ఈ 5 నిమిషాలు మిక్సీ కొట్టడం వల్ల ఇది పూర్తిగా దాంట్లో మెల్ట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా అయిన తర్వాత దాన్ని ఉదయం పూట ప్రీబయాటిక్ తీసుకొని మీరు ఏదైనా మెడిసిన్ వాడిన తర్వాత 10 నిమిషాల తర్వాత మీరు ఏదైనా మెడిసిన్ తీసుకున్న తర్వాత దీన్ని అల్పాహారంగా ఈ లిక్విడ్ తీసుకోవాలి. ఒక 250 ml అనుకోండి, మొత్తం అంతగా 250 ml అవుతుంది. ఈ 250 ml తీసుకున్న తర్వాత మీకు ఆకలి అనిపిస్తే మీరు తీసుకోవచ్చు, ఏదైనా ఆహారం తీసుకోవచ్చు. లేదనుకుంటే ఆ రోజుకి ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ని అంతవరకే ముగించాలి. ఇక్కడ మొట్టమొదట పెరుగులో నీళ్లు పోయకూడదు. పౌడర్స్ వేసిన తర్వాత మళ్ళా మిక్సీ కొట్టిన తర్వాత 3వసారి స్లోలో పెట్టేటప్పుడు నీళ్లు పోసి మిక్సీ కొట్టాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే ఇది మొత్తం మెల్ట్ అయిపోద్ది, నిదానంగా మెల్ట్ అయిపోద్ది, అప్పుడు మీరు తీసుకోవటం వల్ల ప్రోబయాటిక్ అనేది మీ శరీరానికి అద్భుతంగా పనిచేస్తుంది. ప్రోబయాటిక్ బాడీలో ఉంటే ఏ జబ్బు రావటానికి ఛాన్సే లేదు. నెక్స్ట్ రేపు చెప్పబోయే ఇంకొక సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే మొత్తం రక్తం ఎలా శుద్ధి చేయాలి మీ ఇంట్లోనే. ఇప్పుడు నేను చెప్పేది ఇదేది కూడా మీ ఇంట్లో జరిగే ప్రక్రియ. రక్తాన్ని శుద్ధి చేస్తే అన్ని జబ్బులకి
కామా కాదు, ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అందుకే అన్ని జబ్బులకి ప్రధాన కారణం రక్తంలోనే ఉంటుంది. కాబట్టి ఆ రక్తాన్ని ఎలా శుద్ధి చేయాలి, ఆ రక్తాన్ని ఎన్ని రోజులు శుద్ధి చేయాలి. ఇప్పుడు ప్రోబయాటిక్ అనేది కనీసం మనం 42 రోజులు తీసుకోవాలి. మళ్ళీ మధ్యలో కొద్ది రోజులు ఆపి మళ్ళీ తీసుకుంటూ ఉండాలి. ఇది కంటిన్యూ ప్రక్రియ. ఇది ఒకరోజు చేసి ఒకరోజు ఆపేది కాదు. కనీసం ఎప్పుడు చేసినా కూడా 21 నుంచి 42 రోజులు చేస్తాం. ఒక 10-20 రోజులు ఆపుతాం, మళ్ళీ చేస్తూ ఉంటాం. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని. ఇది చాలా ఉపయోగకరమైన ఒక ప్రక్రియ.